భారీ వర్షాలతో హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాలు అతలాకుతలమవుతుంటే హైడ్రా ఎక్కడా కనిపించడం లేదు. కూల్చివేతల విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా హైదరాబాద్లో జనం అవస్థలు పడుతుంటే కనీసం స్పందించడం లేదు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రథమ ప్రాధాన్యం విపత్తుల సమయంలో నిర్వహణ కాగా ఆ ఊసే కనిపించడం లేదు. గతంలో ఈవీడీఎం ఉండగా వర్ష సూచనతో సిబ్బంది రంగంలోకి దిగేవారు. ఈవీడీఎం స్థానంలో హైడ్రా ఏర్పాటు తర్వాత విపత్తులను పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్, చెప్పండి, నిన్నటి వరకు హడావిడిగా పనిచేసిన హైడ్రా ఇప్పుడు ఎక్కడ పోయిందంటారు? అలాగే కూల్చడంలో ఉన్న శ్రద్ధ సహాయక చర్యల్లో లేదని చెప్పొచ్చు. అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి, మీరు అన్నట్లుగానే హైడ్రాకి సంబంధించి నగరంలో డిస్ట్రక్షన్ తప్ప డిమాలిషన్ డిస్ట్రక్షన్ మాత్రమే ఉంది. మొత్తంగా ఎక్కడైతే నగరంలో 2 రోజుల పాటు కురుస్తున్న వర్షాలు, అలాగే మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తున్నాయనే నేపథ్యంలో డిఆర్ఎఫ్ టీంలు మాత్రం హైడ్రాకి సంబంధించిన డిఆర్ఎఫ్ టీంలు మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు. ప్రస్తుతం మనం ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా వద్ద ఉండడం జరిగింది. ఇక్కడ ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా వద్ద చూసుకున్నట్టయితే అటు మెయిన్ రోడ్డు పైన ఉప్పల్ రహదారి పైన మొత్తం వాటర్ స్టాగ్నేషన్ కావడం జరిగింది. మనం లైవ్లో ఇప్పటి వరకు చెప్పినప్పటికీ కూడా అక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఇవి ఎవరు కూడా రావడం లేదు. ఇప్పుడు మనం ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా వద్దనే ఇప్పటికి 2 భారీ వృక్షాలు కూడా కూలిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు డిఆర్ఎఫ్ టీంలు ఇప్పటి వరకు కూడా రాని పరిస్థితి కనబడుతుంది. గతంలోనే మనం 2020 సంవత్సరంలో కావచ్చు, గతంలో ఈ ఈవీడీఎంకి సంబంధించిన సిబ్బంది ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహించేవారు. ముందస్తుగానే ఐఎండీకి సంబంధించిన హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఈవీడీఎం సిబ్బంది నగర ప్రజలను అలర్ట్ చేసేవారు. కానీ గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే హైడ్రా ఫార్మేషన్ అయిన తర్వాత వర్షపాతానికి సంబంధించి కావచ్చు, వర్షం ఎక్కడ కురుస్తున్నప్పటికీ కూడా దాని సూచనలు సలహాలు మాత్రం ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. కూలిపోయిన తర్వాత, చెట్లు కూలిపోయిన తర్వాత వాటర్ స్టాగ్నేషన్ ఉన్న ప్రాంతాలు చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు రాలేదని అంటే వాళ్ళు పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉండడం జరిగింది. ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద చిన్న వర్షపాతం కురుస్తుందని ఐఎండీ నుంచి సూచనలు వచ్చిన వెంటనే అక్కడ వాళ్ళందరూ కూడా మాన్సూన్ ఎమర్జెన్సీ టీం కావచ్చు, అలాగే డిఆర్ఎఫ్ టీంలు కూడా 24/7 3 షిఫ్ట్లలో కూడా పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఆ 141 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద కూడా ఎక్కడ కూడా సిబ్బంది ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి కనబడుతుంది. మనకి ఇంత పెద్ద భారీ వృక్షాలు కూలిపోయినప్పటికీ కూడా ఎవరు కూడా ఇక్కడ కనిపించట్లేదంటే మనం ఎంత సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మనం వ్యాన్ పక్కనే చూసుకుంటే ఈ చెట్లు కూలిపోవడం వల్ల విద్యుత్ తీగలు కూడా కింది పడిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానిక సిబ్బంది ఇంతకుముందే మనకు తెలియజేయడం జరిగింది. అందులో పవర్ పాస్ అవుతుందని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఎలక్ట్రికల్ సిబ్బంది ఎవరు కూడా పవర్ని సంబంధించి ఆఫ్ చేయలేదని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే ఎవరైనా తెలియక వాటర్ కింద ఉంది, వాటర్లో అటు వెళ్తే విద్యుత్ షాక్తో ప్రమాదం చనిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్న నేపథ్యం. ముందస్తుగానే గత కొద్దిసేపటి నుంచి మనం 2-3 గంటల నుంచి కూడా వాటర్ స్టాగ్నేషన్ కావచ్చు, అలాగే చెట్లు కూలిపోయాయని కూడా సమాచారం ఇస్తున్నప్పటికీ కూడా అధికారులు ఇంతసేపటి నుంచి మనం ఉన్నప్పటికీ కూడా ఒక అధికారి కూడా డిఆర్ఎఫ్ టీములు కూడా వచ్చిన పాపన పోలేదు. ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎక్కడైతే తిరగడం జరుగుతుందో ఆయన చుట్టూరా మాత్రమే ఆయన ఫోటోలు వీడియోలు మాత్రమే రావడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా హైడ్రాకి సంబంధించి డిఆర్ఎఫ్ టీంలు పనిచేస్తున్న దాఖలాలు కూడా కనిపించట్లేదు. డిఆర్ఎఫ్ టీంలకు సంబంధించి గత ప్రభుత్వమే వారందరికీ ఎక్విప్మెంట్లను కావచ్చు, భారీ వాహనాలను కూడా అందించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా వాహనాలు కావచ్చు, వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు తీయడానికి సంబంధించిన పైప్ లైన్లు కావచ్చు, ఇవి కూడా కనిపించట్లేదు. మొత్తంగా ఇప్పుడు అటు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్లు ఉండడం జరుగుతుందో అక్కడికి సిచ్యువేషన్ ఎట్లా ఉందని చూడడానికి వెళ్తున్నాం. అలాగే భవన నిర్మాణదారులు ఎవరైతే సెల్లార్స్ కావచ్చు చేపట్టడం జరుగుతుందో వాటన్నిటి కూడా తొందరగా వాటిని మూసివేయాలని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది.
గతంలో చూసుకున్నట్టయితే వర్షపాతం కంటిన్యూస్గా కురుస్తున్న నేపథ్యంలో కూడా ముందస్తుగానే వాటన్నిటి కూడా సెల్లార్స్ కావచ్చు నిర్మాణంలో వెంటనే ఆపివేయడం జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం అంటే సిచ్యువేషన్ చేయి దాటిన తర్వాత వారందరూ కూడా మేల్కొన్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే డిలాపిలేటెడ్ బిల్డింగ్స్ ఉండడం జరుగుతుంది వాటిని ముందస్తుగానే అంటే కంటిన్యూస్గా వర్షాలు కురుస్తాయి, ముసురు పెడితేనే కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో ఉన్న ఎవరైతే కుటుంబ సభ్యులను పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు 2 రోజుల తర్వాత ఎక్కడైతే డిలాపిలేటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని వేకెట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ప్రాణాలు పోయిన తర్వాత అధికారులు మేల్కొంటారా అనేది పరిస్థితి కూడా కనబడడం జరుగుతుంది. 2 రోజుల నుంచి కూడా అంటే అటు కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ మేయర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా అధికారులు మరి ఆఫీసులలో ఉన్నారో ఎక్కడున్నారో మరి తెలియడం లేదు. ఎక్కడ మాత్రం ఫీల్డ్లో మాత్రం ఎవరు కూడా కనబడడం లేదు. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు అని మీడియాకి చెప్తున్నారు తప్ప అప్రమత్తంగా ఎక్కడున్నారో మాత్రం కనబడడం లేదు. మొత్తంగా హైవే పైన అంటే నేషనల్ హైవేస్ పైన కావచ్చు, ఇంటర్నల్ రహదారులు కావచ్చు, ప్రతి చోట్ల కూడా వాహనదారులు వెళ్లే ప్రాంతాల్లో చెట్లు కూలిపోయడం జరిగింది. వాటర్ స్టాగ్నేషన్ అయింది. కానీ ఎక్కడ కూడా డిఆర్ఎఫ్లు కావచ్చు, డిఆర్ఎఫ్ టీము, హైడ్రా టీంలు కనబడ్డ పాపన పోలేదు. మరి ఏదైతే నగరవాసులందరూ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే తమకు సమాచారం ఇవ్వాలి. ఆ విద్యుత్ తీగలు పడిపోయాయి, ఇక్కడ చెట్లు కూలిపోయాయి, సమాచారం ఇస్తున్నప్పటికీ కూడా అధికారులు రావడం లేదనేది కూడా వాదన కనబడుతుంది. మరి హైడ్రా కూల్చివేతలు కాదు, ఇట్లాంటి సమయంలో మీ డ్యూటీ కూడా ఇదే అనేది కూడా చెప్తున్న నేపథ్యం జీవో 99లో ఉండడం జరిగింది. ట్రాఫిక్ మేనేజ్మెంట్తో పాటుగా డిఆర్ఎఫ్ టీంలు కూడా పనిచేయాల్సిన అవసరం హైడ్రాకు ఉంది. కాబట్టి ఇప్పటికైనా హైడ్రా అధికారులు మేలుకొని ఈ వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడైతే ఉండడం జరిగిందో, ట్రీ ఫాలింగ్ ఎక్కడైతే ఉండడం జరిగిందో, అలాగే మీరు కోఆర్డినేషన్ చేసుకుని ఎస్పీడీసీలతో కావచ్చు విద్యుత్ తీగలు పడిపోవడం జరిగింది. మరి చనిపోతే ఎవరు బాధ్యులు అనేది కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి హైడ్రా ఇప్పటికైనా మేల్కోవాలి. మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి స్థానికంగా ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉండడం జరిగిందో అక్కడ ఉండాలి. మాన్సూన్ టీములు కూడా ఉండాలి. అవసరమైతే అధికారులు కింది స్థాయి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉండడం జరుగుతుంది. కాబట్టి కూల్చివేతలతే కాదు, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కామన్ మ్యాన్ కూడా ఇక్కడ సిచ్యువేషన్ ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ రావడం జరిగిందో అక్కడికి వచ్చి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. కానీ డిఆర్ఎఫ్ టీంలు మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు. సిచ్యువేషన్లో మ్యాన్ హోల్స్ ఎక్కడైతే ఉండడం జరిగిందో నీళ్లు వెళ్ళడానికి కొద్దిమంది మ్యాన్ హోల్స్ తీయడం జరుగుతుంది. గతంలో ఇబ్బందులు తలెత్తాయి, కొద్దిమంది చనిపోయారు. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ ఉండొద్దు అన్న ఉద్దేశం కొద్దీ జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బందిని అక్కడ మ్యాన్ హోల్ తీసిన వెంటనే ఒక సిబ్బందిని అక్కడ సహాయకంగా ఉండడం జరుగుతుంది. అటువైపు ఎవరికి కూడా రానియకుండా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మ్యాన్ హోల్స్ తీయద్దు అంటున్నారు, అక్కడ సిబ్బంది లేదు. మొత్తంగా వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువ కావడం జరిగింది. వాహనదారులు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. మరి ఇంకా ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అధికారులు రోడ్లపైనకి రావడం లేదు. ఇప్పటికైనా మేల్కోవాలి. హైడ్రా అధికారులు కావచ్చు తమ డ్యూటీ ఏందో ఇప్పటికైనా వారు తెలుసుకొని ఫీల్డ్ లెవెల్కి వచ్చి క్షేత్రస్థాయిలో వచ్చి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తంగా పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ వాటర్ స్టాగ్నేషన్ కావడం జరిగింది, చెట్లు కూడా కూలిపోయడం జరిగింది. మొత్తంగా హైడ్రా అధికారులు ఇప్పటికైనా మేల్కొని కోఆర్డినేషన్ చేసుకొని వివిధ సంస్థలు ఏదైతే జిహెచ్ఎంసీ అటు రెవెన్యూ అలాగే ఎస్పీడీసీలతో కోఆర్డినేషన్ చేసుకొని ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా రెక్టిఫై చేయాలని కూడా ప్రజలు చెప్పడం జరుగుతుంది.